హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఎస్ఎల్వి ప్రాపర్టీస్. ఈరోజు మనం చూస్తున్నటువంటి ప్రాపర్టీస్ వచ్చేసి G+1 హౌసెస్ అయితే రావడం జరిగిందనమాట. మనకి ఈ హౌసెస్ వచ్చేసి తిరుచానూరు అమ్మవారి టెంపుల్ నుంచి 750 మీటర్స్ డిస్టెన్స్లో వస్తుంది. యోగిమల్లవరం టెంపుల్ నుంచి 450 మీటర్స్లో అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకు హౌస్ వచ్చి వెస్ట్ ఫేసింగ్లో వస్తుందన్నమాట. G+1 హౌస్ అనేది రావడం జరుగుతుంది. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK హౌస్తో పాటు కార్ పార్కింగ్ ఏరియా వస్తుంది. అండ్ అదేవిధంగా మన గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో వాషింగ్ మిషన్ పాయింట్స్ కానీ, మనకు బాల్కనీలో మనకు ఓపెన్ కారిడార్ స్పేస్లో వచ్చేసి టఫ్ అండ్ గ్లాస్ ఫిట్టింగ్స్ కానీ ప్రొవైడ్ చేయించారు. హౌస్లో ప్రతి ఒక్కటి చాలా ప్రీమియం క్వాలిటీస్ అయితే ప్రొవైడ్ చేయించడం జరుగుతుంది ఫ్రెండ్స్. హాల్ అండ్ బెడ్రూమ్స్లో వచ్చేసి మనకు ఇన్బిల్ట్గా బిల్డరు ఫ్యాన్స్ అనేది మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయితే ప్రొవైడ్ చేయిస్తున్నారు. యాంటీ స్కిట్ గ్రానైట్స్ అయితే మనకు స్టెయిర్ కేషన్లు అయితే యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా హెడ్ రూమ్స్తో పాటు మనకు పర్గోలా కానీ ప్రొవైడ్ చేయించారనమాట బిల్డర్ వచ్చేసి. మనకు హౌస్ యొక్క విడ్త్ వచ్చేసి 21.5 ఇంటూ 54 అయితే రావడం జరుగుతుంది. హౌస్ అయితే ఆ విధంగా అయితే ఉండదు ఫ్రెండ్స్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్ఎల్వి ప్రాపర్టీస్. మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ప్రాపర్టీస్ చూస్తున్నట్లయితే మా వీడియోస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ హౌస్ యొక్క అవుటర్ ఎలివేషన్ మీరు చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు సేల్కి వచ్చేసి 3 హౌసెస్ అయితే రెడీ టు మూవ్ ఇన్లో అయితే ఉండడం జరుగుతుంది. 2 హౌసెస్లో వచ్చేసి మనకు కస్టమైజేషన్ అంటే మనకు వుడ్ వర్క్స్ అనేది మన ఓన్ చాయిస్లో అయితే చేసుకోవచ్చు అనమాట. విత్ సేమ్ కాస్ట్లో మనకు హౌస్ యొక్క కాస్ట్ వచ్చేసి 1,25,00,000 అయితే కోట్ చేయడం జరుగుతుంది. అండ్ నెగోషియబుల్ అకార్డింగ్ టు ద పేమెంట్ మోడ్స్ అండ్ టైం పీరియడ్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు మినీ గార్డెన్ ఏరియాకి అయితే మనకు ప్లేస్ అయితే వదలడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనకు గ్రనైట్ ర్యాంప్ అనేది వస్తుందన్నమాట. హౌస్ ఎలివేషన్కి ఒక్కసారి మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే బ్యూటిఫుల్గా అయితే రావడం జరుగుతుంది. మన గేట్ పిల్లర్స్కి మీరు చూసుకున్నట్లయితే 2 సైడ్స్ మనకు లైట్స్ అనేది ప్రొవైడ్ చేయించారు. ఇంకా మెయిన్ గేట్ మీరు చూసుకున్నట్లయితే స్టీల్తో ప్రజెంట్ ఉన్నటువంటి ఫిట్టింగ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే చూస్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హౌస్ అయితే కవర్ చేస్తాము. నెక్స్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న హౌస్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. మన ఫస్ట్ ఫ్లోర్లో హౌస్కి ఎంటర్ అవ్వగానే టఫ్ అండ్ గ్లాసెస్తో మినీ కారిడార్ ఏరియా అయితే ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ మెయిన్ డోర్ మీరు చూసుకున్నట్లయితే సేఫ్టీ గ్రిల్తో పాటు వాల్ టైల్స్ కానీ మనకు యూజ్ చేయించడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకు రైట్ సైడ్లో స్టెయిర్ కేషన్కి మనకు హెడ్ రూమ్ కానీ ప్రొవైడ్ చేయించారు. అదేవిధంగా స్టీల్ రైలింగ్ అనేది గ్రౌండ్ ఫ్లోర్ టు పైన అప్పర్ ఫ్లోర్ వరకు మనకు కంటిన్యూషన్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఓపెన్ కారిడార్ స్పేస్లో మనకు ఫ్యాన్ అండ్ 4 వాట్స్ లైట్స్ కానీ ప్రొవైడ్ చేయించారు ఫ్రెండ్స్. సేఫ్టీ గ్రిల్ గేట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. మెయిన్ డోర్ కార్వింగ్స్ కానీ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. టోటల్గా టీక్ ఫ్రేమ్స్తో రావడం జరుగుతుంది. మంచి వుడ్ పాలిష్ కానీ సెలెక్ట్ చేసుకున్నారనమాట. లాక్స్ కొరకు చూసుకున్నట్లయితే గోద్రేజ్ లాక్స్ అయితే రావడం జరుగుతుంది. మీకు 4 ఫీట్స్ విడ్త్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఓపెన్ టు వాకింగ్ ఏరియాలో ఇక్కడ మనకు విండో కానీ ప్రొవైడ్ చేయించారు వెంటిలేషన్ కోసం. పూజా రూము, చిల్డ్రన్స్ బెడ్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ అనేది వస్తుందన్నమాట హాల్లో వచ్చేసి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. వాస్తు ప్రకారంగా అయితే హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. మనకు బెడ్రూమ్ యొక్క మెజర్మెంట్స్ మీరు చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్గా అయితే రావడం జరుగుతుంది అనమాట. వార్డ్రోబ్స్ ఇక్కడ చూస్ చేసుకున్నది వచ్చేసి స్లైడింగ్ వార్డ్రోబ్స్ అయితే చూస్ చేసుకున్నారు. సిట్టింగ్ ఏరియా కానీ ప్రొవైడ్ చేయించారు ఫ్రెండ్స్. స్లైడింగ్ ఏరియాలో మనము ఇక్కడ చూస్ చేసుకున్నటువంటి సన్మైకా కలర్స్ కానీ చాలా బ్యూటిఫుల్ అండ్ మంచి అట్రాక్ట్ఫుల్ కలర్ కాంబినేషన్స్లో అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా అదేవిధంగా సెకండ్ మనకు స్లైడింగ్ వార్డ్రోబ్లో సీక్రెట్ లాక్స్ కానీ ప్రొవైడ్ చేయించారు. ఒకటి వచ్చేసి లాక్ వస్తుంది, ఇంకోటి వచ్చేసి నార్మల్ లాక్ అయితే రావడం జరుగుతుంది. సో ఇంక మనము పిఓపి విషయానికి వచ్చినట్లయితే మాస్టర్ బెడ్రూమ్లో మనకు పిఓపి వర్క్స్తో పాటు ఫ్యాన్ కానీ మనకు ఇన్బిల్ట్గా అయితే బిల్డర్ గారు మనకు ప్రొవైడ్ చేయిస్తున్నారనమాట. మనకు టోటల్గా అంకణాస్ పరంగా వచ్చేసి 32.5 అంకణమ్స్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. హౌస్ యొక్క కాస్ట్ వచ్చేసి 1,25,00,000 అయితే కోట్ చేయడం జరుగుతుంది. అండ్ నెగోషియబుల్ అకార్డింగ్ టు ద పేమెంట్ మోడ్స్ అండ్ టైం పీరియడ్. ఫ్రెండ్స్ మనము వాష్రూమ్లోకి ఎంటర్ అవ్వగానే హ్యాంగర్స్ కానీ బిల్డర్ గారు మనకు ప్రొవైడ్ చేయించారు.
గీజర్ పాయింట్స్ అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అయితే ఏ ఒక్క బిల్డర్ కానీ ఇవ్వలేదన్నమాట. రీసెంట్ టైమ్స్లో వచ్చేసి లుకింగ్ మిర్రర్తో పాటు మనకు స్టీల్ సోప్ బాక్స్ కానీ ప్రొవైడ్ చేయించారు. టైల్స్ కానీ మనకు 2x4 టైల్స్ అయితే 7 ఫీట్స్ వరకు మనకు కవర్ చేయించారు ఫ్రెండ్స్. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయట రాగానే మనకు రైట్ సైడ్లో హాల్ ఏరియా అనేది రావడం జరుగుతుంది. హాల్ ఏరియా కానీ మనకు 13x15 మెజర్మెంట్స్లో రావడం జరుగుతుంది అన్నమాట. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి టీవీ యూనిట్ ఏరియా వస్తుంది. సింపుల్ అండ్ బ్యూటిఫుల్గా అయితే సెలెక్ట్ చేసుకున్నారు. మంచి సన్మైకా కలర్స్ కానీ చూస్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మనకు కింద వార్డ్రోబ్ మీరు చూసుకున్నట్లయితే గ్లాస్ ఫిట్టింగ్స్తో ప్రొవైడ్ చేయించారు. టీవీ యూనిట్లో రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లో కానీ మనకు గ్లాస్ ఫిట్టింగ్స్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉండడం కోసం చూస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకు హాల్ ఏరియాలో కానీ పిఓపి ప్రొవైడ్ చేయించారు. నెక్స్ట్ అదేవిధంగా 2 ఫ్యాన్స్ కానీ ప్రొవైడ్ చేయించారు ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది రావడం జరుగుతుంది. మీరు లెంత్ అండ్ విడ్త్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్గా అయితే ఉంటుందన్నమాట. హాల్ ఏరియా వచ్చేసి విండో కానీ ఉంటుంది మనకు హాల్ ఏరియాలో ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏరియా ఫ్రెండ్స్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది రాదనమాట. కామన్గా ఇచ్చారు విజిటర్స్ కోసం ఎవరైనా యూజ్ చేసుకునే విధంగా. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు 10x12 ఆర్ 10x13 మెజర్మెంట్స్లో అయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో కానీ పిఓపి వర్క్స్తో పాటు మనకు ఫ్యాన్ కానీ ప్రొవైడ్ చేయించారనమాట. ఇందులో వచ్చేసి మనకు నార్మల్ వార్డ్రోబ్స్ అయితే ప్రొవైడ్ చేయించడం జరుగుతుంది. ఒకసారి మీరు వార్డ్రోబ్స్ ఇన్సైడ్ మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉన్నటువంటి క్వాలిటీస్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇందులో యూజ్ చేసినటువంటి సన్మైకా కలర్స్ కానీ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నలాగే యాస్టీస్ రావడం జరుగుతుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కానీ సీక్రెట్ లాక్స్ అనేది ప్రొవైడ్ చేయించారు. ఒక నార్మల్ లాక్ అండ్ అదేవిధంగా ఇంకోటి సెక్యూరిటీ లాక్ పరంగా రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి. సో ఇక్కడి నుంచి మనం ఎగ్జిట్ అవ్వంగానే లెఫ్ట్ సైడ్లో మనకు కామన్ వాష్రూమ్ ఏరియా అనేది రావడం జరుగుతుంది. సో మనకి ఈ కామన్ వాష్రూమ్లో కానీ 2x4 టైల్స్ అనేది 7 ఫీట్స్ వరకు ప్రొవైడ్ చేయిస్తూ హ్యాంగర్ పాయింట్స్ అదేవిధంగా గీజర్ అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ కానీ యాస్టీస్గా మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి వాష్రూమ్ లాగే మనకు ప్రొవైడ్ చేయించడం జరుగుతుంది. సోప్ బాక్సెస్, లుకింగ్ మిర్రర్ అండ్ వాష్ బేసిన్ కానీ ప్రొవైడ్ చేయించారు ఫ్రెండ్స్. మీరు హౌస్ విజిటింగ్ కోసం పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేసినట్లయితే హౌస్ విజిటింగ్ అనేది చేయించడం జరుగుతుంది. ఇది వచ్చేసి మీకు చాలా బెస్ట్ ప్రాపర్టీ ఫ్రెండ్స్. ఈ ప్రైస్లో వచ్చేసేసరికి మనకి డైనింగ్ ఏరియాలో కానీ పిఓపి వర్క్స్తో పాటు ఫ్యాన్ కానీ ప్రొవైడ్ చేయించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు క్రాకరీ యూనిట్ కానీ బిల్డర్ గారే మనకు ప్రొవైడ్ చేయించారు. సో ఇది ఫ్రెండ్స్ ర్యాక్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇంకా అడ్జసెంట్గానే మనకు డైనింగ్ ఏరియాకి వాష్ బేసిన్ ఏరియా అండ్ లుకింగ్ మిర్రర్ కానీ ప్రొవైడ్ చేయించారు. మనకు వాష్ బేసిన్కి ఉన్న సైడ్ వాల్కి వచ్చేసి మనకు వాల్ టైల్ కానీ ప్రొవైడ్ చేయించారనమాట. వాటర్ అనేది స్ప్లిట్ అవ్వకుండా ఉండడం కోసం. ఫ్రెండ్స్ మనకు ఈశాన్యంలో 100% వాస్తు ప్రకారంగా పూజా రూమ్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయించారు. డోర్స్ కానీ మనకు కార్వింగ్స్ అనేది చాలా మినిమలైజ్గా మనకు చేయించడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు పూజా రూమ్లో మీరు చూసుకున్నట్లయితే హ్యాజిటీస్ వాస్తు ప్రకారంగా మనకు 2 సైడ్స్ వెంటిలేషన్ అనేది వదలడం జరుగుతుంది. ఇది వాస్తులో మెయిన్ అనమాట. టైల్స్ కానీ మనకు 2x4 టైల్స్ అనేది యూజ్ చేయించారు ఫ్రెండ్స్. పూజా రూమ్ ఉన్న వాల్కి వచ్చేసేసరికి ఫ్రెండ్స్ ఇప్పుడు పూజా రూమ్ నుంచి మనము రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వాషింగ్ మిషన్ ఏరియా పాయింట్ అనేది రావడం జరుగుతుంది. ఫ్రంట్ లోడ్ కానీ టాప్ లోడ్ కానీ సరిపోయే విధంగా స్పేస్ అయితే యూజ్ చేయించారనమాట. ఇది వచ్చేసి ప్లగ్ పాయింట్తో పాటు వాటర్ అవుట్లెట్ కానీ ప్రొవైడ్ చేయించారు. ఇక్కడి నుంచి మనము సౌత్ సైడ్కి వెళ్ళినట్లయితే మనకు కిచెన్ ఏరియా అనేది రావడం జరుగుతుంది. కిచెన్ ఏరియాలో మనకు ఎల్ షేప్ ప్లాట్ఫామ్ అనేది ప్రొవైడ్ చేయించారు. ఇందులో యూజ్ చేసినటువంటి సన్మైకా కలర్స్ కానీ చాలా మంచి బ్యూటిఫుల్ లుక్లు అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇందులో కానీ మనకు పిఓపి వర్క్స్ అయితే చేయించారనమాట. ఎగ్జాస్ట్ ఫ్యాన్ కానీ మనకు పిఓపి
చిమ్నీ పాయింట్స్ కానీ ప్రొవైడ్ చేయించారు ఫ్రెండ్స్. కిచెన్లో ఉన్నటువంటి లోయర్ క్యాబినెట్స్ వచ్చేసి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. మనకు 3 to 5 క్యాబినెట్స్ అయితే ప్రొవైడ్ చేయించారు ఫ్రెండ్స్ స్టీల్ క్యాబినెట్స్లో వచ్చేసి. అదే కాకుండా మనకు గ్లాస్ ఫిట్టింగ్స్ కానీ ప్రొవైడ్ చేయించడం జరుగుతుంది. మనకు ఈ గ్లాస్ ఫిట్టింగ్స్కి ఆపోజిట్లో మనకు ఫ్రిడ్జ్ పాయింట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్, విత్ ప్లగ్ ఇన్ పాయింట్ కానీ వస్తుందన్నమాట. మనకు వాటర్ ప్యూరిఫైర్ పాయింట్ అండ్ ప్లగ్ పాయింట్ అనేది కానీ ప్రొవైడ్ చేయించారనమాట. సింక్ వచ్చేసి మనకు స్టీల్ బేస్డ్ సింక్లో అయితే రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి హౌస్ వచ్చేసేసరికి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న హౌస్ అనమాట. ఇక్కడ వచ్చి స్టెయిర్కేషన్ కింద మనకు వాషింగ్ మిషన్ ఏరియా అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయించారు. ఇది వచ్చేసి టోటల్గా కార్ పార్కింగ్ ఏరియా వస్తుంది ఫ్రెండ్స్. కార్ పార్కింగ్ ఏరియాలో మీరు చూసుకున్నట్లయితే ఒక XUV కార్ పట్టే అంత స్పేస్ అయితే వదలడం జరిగింది. కార్ పార్కింగ్లో యూజ్ చేసిన టోటల్గా గ్రనైట్స్ అయితే యూజ్ చేశారు. పిల్లర్స్ కంటే ఫ్లోరింగ్ వచ్చేసేసరికి టైల్స్ అనేది ఎక్కడ కానీ యూజ్ చేయలేదు ఫ్రెండ్స్. ఫ్లోరింగ్స్ పరంగా చూసుకున్నట్లయితే వాస్తు ప్రకారంగా మనకు ఈశాన్య భాగ్యంలో ఈ విధంగా అయితే స్పేస్ అయితే వదలడం జరుగుతుంది. నెక్స్ట్ వాల్ టైల్స్ మీరు చూసుకున్నట్లయితే స్ట్రక్చర్ టైల్స్ అనేది ఇక్కడ మనకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎల్ షేప్ మొత్తం మనకు వాల్ టైల్స్ అనేది ప్రొవైడ్ చేయించారు. మెయిన్ డోర్ విషయానికి వచ్చినట్లయితే సేఫ్టీ గ్రిల్ గేట్తో పాటు మనకు సెక్యూరిటీ లాక్స్ కానీ ప్రొవైడ్ చేయించడం జరుగుతుంది. మెయిన్ డోర్ మీరు చూసుకున్నట్లయితే మంచి కార్వింగ్స్తో మనకు టీక్ ఫ్రేమ్స్లో అయితే వస్తుందన్నమాట. మెయిన్ డోర్ అండ్ ఫ్రేమ్స్ వచ్చేసేసరికి లాక్స్ ఇక్కడ కానీ గోద్రేజ్ లాక్స్లో అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి టీవీ యూనిట్ ఏరియా అయితే వస్తుందన్నమాట. కార్ పార్కింగ్ రావడం వల్ల కొంచెం బెడ్రూమ్స్ అనేది కంజెస్టెడ్గా ఉన్నట్టు ఉంటుంది, కానీ మీరు లైవ్లో చూసినట్లయితే చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. టీవీ యూనిట్లో రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు గ్లాస్ ఫిట్టింగ్స్ అయితే ప్రొవైడ్ చేయించారు. లోయర్ క్యాబినెట్లో వచ్చేసి గ్లాస్ ఫిట్టింగ్స్ ఇక్కడ ప్లగ్ ఇన్ పాయింట్ దగ్గర అయితే ప్రొవైడ్ చేయించడం జరుగుతుంది. ఇందులో యూజ్ చేసినటువంటి సన్మైకా కలర్స్ కానీ మనకు ఫస్ట్ ఫ్లోర్లో చూసినట్లాగే యాస్టీస్గా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి పూజా రూమ్ అక్కడ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి రైట్ సైడ్ వస్తుంది ఫ్రెండ్స్. మాస్టర్ బెడ్రూమ్ యొక్క డోర్ వచ్చేసి ఫ్లష్ డోర్ అయితే రావడం జరుగుతుంది. అది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది. కామన్ వాష్రూమ్ అనేది అక్కడ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇందులో యూజ్ చేసినటువంటి లాక్ సిస్టమ్స్ కానీ నాకు చాలా మంచి ఫీలింగ్ అయితే అనిపించాయి అన్నమాట. చాలా బ్యూటిఫుల్ క్వాలిటీ అయితే మెయింటైన్ చేశారు బిల్డర్ వచ్చేసి. ఇందులో యూజ్ చేసినటువంటి మనకు వార్డ్రోబ్స్ కానీ మీరు చూసుకున్నట్లయితే స్లైడింగ్ వార్డ్రోబ్స్ అనేది చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కానీ మనకు సీక్రెట్ లాక్స్ అయితే ప్రొవైడ్ చేయించారు ఫ్రెండ్స్. ఒక సెక్యూరిటీ లాక్, ఒక నార్మల్ లాక్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్లోరింగ్ విషయానికి మీరు వచ్చినట్లయితే టోటల్గా మనకు గ్రనైట్స్ ఫ్లోరింగ్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు ఫ్యాన్ కానీ ప్రొవైడ్ చేయించారు. హాల్ అండ్ బెడ్రూమ్స్లో వచ్చేసేసరికి మాస్టర్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయించారు ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ ఫ్లోర్లో చూసినట్లాగే యాష్డీస్గా 2x4 టైల్స్తో పాటు మనకు హ్యాంగర్ పాయింట్స్, గీజర్ పాయింట్స్ అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ అండ్ అదేవిధంగా లుకింగ్ మిర్రర్తో పాటు స్టీల్ సోప్ బాక్స్ కానీ మనకు ప్రొవైడ్ చేయించారు. చాలా కన్స్ట్రక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. మీరు చూసుకున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనము ఎగ్జిట్ అవ్వంగానే ఆపోజిట్లో మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏరియా అయితే రావడం జరుగుతుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో విండో కానీ ప్రొవైడ్ చేయించారు. ఇక్కడ కానీ మనకు స్లైడింగ్ వార్డ్రోబ్స్ అయితే చూస్ చేసుకున్నారు ఫ్రెండ్స్. ఫ్యాన్ కానీ ప్రొవైడ్ చేయించారండి. అదేవిధంగా ఏసీ హోల్ పాయింట్స్ కానీ ఇన్బిల్ట్గా అయితే మనకు పెట్టడం జరుగుతుంది. మనకి ఈ స్లైడింగ్ వార్డ్రోబ్స్లో కానీ మనకు సీక్రెట్ లాక్స్ అనేది ప్రొవైడ్ చేయించారు.
సో ఇది ఫ్రెండ్స్ టోటల్‌గా మనకు చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ వచ్చేసేసరికి. సో చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ నుంచి మనము ఎగ్జిట్ అవ్వంగానే రైట్ సైడ్‌లో మనం చూసుకున్నట్లయితే మనకిక్కడ కామన్ వాష్‌రూమ్ అనేది రావడం జరుగుతుంది. విజిటర్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా వచ్చినట్లయితే బెడ్‌రూమ్స్‌లోకి వెళ్ళకుండా ఈ వాష్‌రూమ్ యూజ్ చేసే విధంగా అయితే మనకిక్కడ ప్రొవైడ్ చేయించారు. ఇక్కడ కానీ 2/4 టైల్స్ అనేది 7 ఫీట్స్ వరకు ప్రొవైడ్ చేయించున్నారు. అండ్ అదేవిధంగా ఎగ్జాస్ట్ ఫ్యాన్, గీజర్ పాయింట్స్, లుకింగ్ మిర్రర్‌తో పాటు స్టీల్ సోప్ బాక్స్ కానీ ప్రొవైడ్ చేయించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ టోటల్‌గా కామన్ వాష్‌రూమ్ వచ్చేసేసరికి. సో ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చి మనకు డైనింగ్ ఏరియా అయితే వస్తుందన్నమాట. మనకి ఈ యొక్క డైనింగ్ ఏరియాలో క్రాకరీ యూనిట్ కానీ ప్రొవైడ్ చేయించడం జరుగుతుంది. మనకి ఈ యొక్క క్రాకరీ యూనిట్‌కి అడ్జసెంట్‌గా మనకు వాష్ బేసిన్‌తో పాటు లుకింగ్ మిర్రర్ కానీ ప్రొవైడ్ చేయించారు. మన క్రాకరీ యూనిట్‌లో లోయర్ క్యాబినెట్ కానీ ప్రొవైడ్ చేయించారు ఫ్రెండ్స్. మనకి ఈశాన్యంలో పూజా రూమ్ అనేది రావడం జరుగుతుంది. పూజా రూమ్‌లో మనకు అప్పర్ అండ్ లోయర్ క్యాబినెట్స్ కానీ ప్రొవైడ్ చేయించారు. వాల్ టైన్ గాని మనకు ఇన్సైడ్ అయితే ప్రొవైడ్ చేయించడం జరుగుతుంది. మనకి ఇంకా లెఫ్ట్ సైడ్‌లో మనకు కిచెన్ ఏరియా అయితే రావడం జరుగుతుంది. గ్లాస్ ఫిట్టింగ్స్‌తో పాటు మనకు కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బ్యూటిఫుల్‌గా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకు ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్‌ఫామ్ గాని ప్రొవైడ్ చేయించారు. చిమ్నీ అండ్ ఎగ్జాస్ట్ పాయింట్ కానీ మనకు ప్రొవైడ్ చేయించారు ఫ్రెండ్స్. కిచెన్ యొక్క క్యాబినెట్స్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. కిచెన్‌లో ఉన్నటువంటి ఇంకా లోయర్ క్యాబినెట్స్‌ని మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కిచెన్ ఏరియాలో మనకు స్టీల్ సింక్ అయితే ప్రొవైడ్ చేయించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా వాటర్ ప్యూరిఫైయర్ పాయింట్ అండ్ ప్లగ్ ఇన్ పాయింట్ కానీ ప్రొవైడ్ చేయించారు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనకు డైనింగ్ ఏరియాకి వాష్ బేసిన్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయించడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఈశాన్యంలో ఎగ్జిస్ట్ పాయింట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు బోర్, సంప్ అండ్ అదేవిధంగా మనకు ఓపెన్ కార్నర్ స్పేస్ కానీ బాల్కనీ టైప్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ టోటల్‌గా మనము హౌస్ వచ్చేసేసరికి పైన డిస్ప్లే అవుతున్న నంబర్ కాల్ చేసినట్లయితే హౌస్ విజిటింగ్ అనేది చేయించడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టోటల్ వీడియో.